రంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో బుధవారం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగా పలు రికార్డులను ఆయన పరిశీలించారు. రైతులకు అందించే పట్టా పాస్ పుస్తకాల్లో వివరాలు సరిగ్గా లేకపోవడంతో అధికారులపై మండిపడ్డారు. పుల్కల్ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేపట్టిన ఆర్డీఓ శ్రీనివాస్ రెడ్డి అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కంప్యూటర్ ఆపరేట్ సమయానికి విధులకు హాజరు కాకపోవడంతో ఆన్లైన్ సేవలను తమతో చేయిస్తున్నారని ఆర్డీఓకు గ్రామస్థాయి వీఆర్ఏ ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రాని వాళ్ళకి తయారు చేయమని చెప్పి గ్రామ పంచాయతీ ఓటర్రా మండలంలో యుగంలో మాకు మా అమ్మ నాయన కాలం చేసి 10 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఆ పటవాళ్ళు ముద్దై పెట్టారు. నా పట్టా భూమి మీరు ముగ్గురు చేయమంటారు, ముగ్గురికి సమానం చేస్తాను నేను చెప్పిన తల్లి చనిపోయిన తల్లి పేరు మిగిలి ముగ్గురికి సమానం చేస్తా అంటే వీళ్ళు ఏమంటారు అంటే ఇద్దరు చేయమని వీళ్ళు అడుగుతారు సార్. ఇద్దరికంటే చేయడానికి గవర్నమెంట్ ల్యాండ్ మనకు అవకాశం ఉంది. గవర్నమెంట్ ల్యాండ్ ముగ్గురు చేస్తారు, ముగ్గురు చేస్తాను చెప్పారు. వారసులకు ముగ్గురు పట్టా ఉన్నా సార్. పట్టాలని స్టేట్ కూడా తెచ్చిన ఇచ్చిన సార్. ల్యాండ్ ఎక్కువ సార్, 6 నెలలు అవుతుంది. గవర్నమెంట్ ల్యాండ్ ముగ్గురు చేస్తాను చెప్పి వారసులకు ఆన్లైన్లో నా పేరు విజయ్ కుమార్, మాది ముద్దాయిపేట విలేజ్, పుల్కల్ మండల్. నా పట్టదారు పాస్బుక్ గురించి విఆర్ఓ గారిని వివరణ అడిగితే నీ ఫోటో తప్పు వచ్చిందయ్యా, నీ ఆధార్ నంబర్ తప్పు ఉంది, తమ్ము ఇంప్రెషన్ పెట్టుకొని నిర్లక్ష్యం చేసుకుంటూ ఇంతకుముందు కాలం గడుపుతుండు. వీడికి 2-3 సార్లు అట్లే చెప్పిండు. మళ్ళీ ఆధార్ కార్డులు ఇచ్చిన అదే వస్తుందని చెప్తుండు. అదే మొన్న అడిగితే గిట్ట ఇది తప్పు వస్తుంది, తర్వాత చేయిస్తానని అంటుండు. అకస్మాత్తుగా ఎంఆర్ఓ గారిని కూడా అడిగితే విఆర్ఓ గారిని పిలిచి చెప్పిండు, ఏం చేస్తున్నావు అంటే చేస్తా సార్ చేస్తాను అనుకుంటూ కాలం గడుపుతుండు. అదే ఆ సమయంలో ఆర్డీఓ గారు వచ్చారు, తన ఇన్స్పెక్షన్కి వస్తారు సార్ గారు. వాళ్ళు వచ్చి ఇప్పుడన్నా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాము. అలాగే ముద్దాయిపేటలో గిట్ట కొన్ని ఫౌతీలు చేసేటివి. వాళ్ళ అమ్మ చనిపోయి 10 మాసాలు గడుస్తున్నా అతనికి ఇప్పటి వరకు అడగకుండా ఏం అడిగితే చేయపో, ఎవరి దగ్గరకు పోతావు, ఎంఆర్ఓ దగ్గర కలెక్టర్ దగ్గరకు పోతావని విఆర్ఓ గారు అంటున్నారు. దానికి ఆర్డీఓ గారు స్పందించి ఏదైనా న్యాయం చేస్తారని ఒక రైతుగా నేను అడుగుతున్నాను.